సొంతంగా విత్తనాలు వేసి పెంచాను. ఈ బాక్సుల్ని పడేస్తున్నారు. వాడితే ఎన్ని లాభాలో తెలుసా మీకు? మొక్కల ఆహారం ఇదంతను. చెర్రీ టొమాటోస్, బ్లూబెర్రీ మొక్కల్ని ఎప్పుడైనా చూసారా? హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మన ఇండియాలో పెంచే బీరకాయలు, ఆనపకాయలు, దోసకాయలు లాంటి మొక్కల్ని మేము ఇంట్లోనే గ్రో చేసాము. ఆ మొక్కలను అయితే ఈరోజు బయటికి తీసుకొచ్చి నాటేద్దాం అనుకుంటున్నాం. నేను పెంచిన మొక్కలైతే ఇవ్వండి, విత్తనాల నుంచి పెంచాను. ఈ మొక్కలకి అయితే ఇప్పుడు 1 month పైన అయింది. మన దగ్గర అయితే 40 daysకే మంచిగా కాపైతే వచ్చేస్తుంది. ఈ బీరకాయ మొక్క చూడండి ఎంతలా పెరిగిందో, అంటే మరీ అంతగా పెరగలేదు, చిన్నగా పెరిగింది. అది మామూలుగా బయట నాటేసి ఉంటే ఈ పాటికి పువ్వులు వచ్చేసి ఉండేవి. బీరకాయ, ఆనపకాయ ఇంకా దోసకాయ మొక్కల్ని ఇప్పుడు గార్డెన్లో నాటేద్దాం. మరి ఇలాంటి బాక్సుల్ని పడేస్తున్నారా? ఈసారి నుంచి పడేకండి, మన గార్డెన్లో మంచిగా వాడుకోవచ్చు. మామూలుగా నేనేం చేస్తుంటానంటే ఈ బాక్సులతో మనము మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతాం కదా, ఆ గుంతల్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి దానిలో కొంచెం మట్టి, కంపోస్ట్ వేసి మొక్కలు నాటేస్తూ ఉంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే మనం వాటరింగ్ చేస్తాం కదా ప్లాంట్స్కి, ఆ వాటర్ని అంతా పీల్చేసుకొని బాగా ఎండగా ఉన్నప్పుడు మొక్క అయితే వాడిపోకుండా కాపాడతాయి. మన దగ్గర బాగా ఎండలు ఉంటాయి కదా, ఈసారి మొక్కలు నాటేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి క్రోమర్ అండి. మా తాతయ్య వ్యవసాయం చేసినప్పుడు ఆయన వాడేవారు, తర్వాత మా నాన్నగారు కూడా వాడేవారు. ఇప్పుడు మనం వదులుదామా చెప్పండి, మనం కూడా. చాలా మంది గార్డెనర్స్కి ఈ గ్రోమోర్ కోసం తెలిసే ఉంటుంది. నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ ఉండదు అనుకోండి, కాకపోతే చెప్పాలి కదా మరి. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం 3 ఉంటాయి దీనిలో. ఇప్పుడు మనము మొక్కలను అయితే రీపాటింగ్ చేస్తున్నాం కదా, కొత్త మట్టిలో నాటుతున్నాము. అలాంటప్పుడు ఏంటంటే రూట్స్ అనేవి స్ట్రాంగ్గా అవ్వాలి అంటే మనకైతే ఫాస్ఫరస్ అనేది చాలా ముఖ్యం. అందుకనే ఈ గ్రోమోర్ని వేసి బాగా మట్టిలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మొక్కను నాటామనుకోండి, రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి. మొక్కలు ఇన్ని రోజులు నేను ఇంట్లో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు సడన్గా బయటికి తీసుకొచ్చి నాటేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఈ మొక్క కొంచెం షాక్ తగులుతుందిలే ఎండ వలన. ఈ గ్రోమోర్ వేయడం వలన ఏంటంటే తొందరగా కోలుకుంటాయి మొక్కలు ఆ షాక్ నుంచి. నేను ఒకే బాట్లో ఆనపకాయ, బీరకాయ వేసాను. ఈ మొక్కలను అయితే ఒకే దగ్గర నాటేద్దాం అనుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ గ్రోమర్ని పైకి మొక్క చుట్టూ వేసేస్తూ ఉంటారు. అలా వేయకుండా ఈ గుంతల్లో వేస్తే ఏమవుతుందంటే మొక్క పెరిగే కొద్దీ వేర్లు కొంచెం పెరుగుతాయి కదా, ఆ ఎరువును అయితే చక్కగా గ్రహించేసి ఇంకా మొక్క మొత్తం 100% ఆ ఎరువుని వాడుకుంటుంది. ఇలా ఉన్న నైట్రోజన్ అయితే మొక్కలో కొత్త ఆకుల్ని, కొత్త కొమ్మల్ని తెప్పించడానికి సహాయపడుతుంది. కొంచెం పెద్దగా అయిన తర్వాత పూలు పూసే దాసుకొచ్చినప్పుడు పొటాషియం అయితే తప్పనిసరిగా మొక్కలకి వేయాలి. మనం ముందే వేసేస్తున్నాము. పూలు వచ్చిన తర్వాత అవి రాలిపోకుండా కాయలుగా మారాలి అంటే కూడా పొటాషియం అవసరం. చాలామంది అడుగుతూ ఉన్నారు నాకైతే, మా ఊళ్ళో అయితే అందరూ అడుగుతూ ఉంటారండి, మీరు ఏం వేసి గ్రో చేస్తున్నారు, అంత పెద్ద పెద్ద ఆనపకాయలు, బీరకాయలు, కాకరకాయలు అవుతున్నాయని. మేమైతే గ్రోమోర్ వేసి గ్రో చేస్తున్నామండి మొక్కల్ని. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలు మండిపోతున్నాయండి. 38 degrees పైన ఉంది. పిల్లలకి స్కూల్ కూడా ఒక 3 రోజుల నుంచి హాలిడేస్ ఇచ్చేశారు. మొక్కలన్నీ ఈరోజు అయితే మా చిన్నోడు నేను కలిసి గార్డెన్లో నాటేసాం. ఇప్పుడు వీడియో అయిపోయిందని వెళ్ళిపోకండి, మేము నర్సరీకి వెళ్తాము. అక్కడ నర్సరీ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను కొన్ని మొక్కలు కొనేది ఉందండి, అందుకనే వెళ్తూ ఉన్నాము. మీకు కూడా ఆ నర్సరీని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నర్సరీలు ఎలా ఉంటాయో చూడాలి కదా, మరి వెళ్దామా? ఈ నర్సరీ అనే కాదండి, దీనిలో మన ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఒక కార్నర్లో నర్సరీ కూడా ఉంటుంది. మా ఇంటి నుంచి ఒక 10 minutes ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఎండలు మండిపోతున్నాయని చెప్పాను కదా, ఈ షాప్లో అన్నీ అమ్ముతారు, ఫ్యాన్లు కూడా అమ్ముతున్నారని చూడటానికి అలా వచ్చాము. చూడాలి మరి దొరుకుతాయో లేదు. ఇవి వచ్చేసి ప్లాంట్ ఫుడ్ అండి, మొక్కల యొక్క ఆహారం. మనకి అవసరం అంటే ఎలా చెప్పండి, మొక్కలకు కూడా ఆహారం వేస్తేనే కదా మనకి ఇస్తాయి ఫ్రూట్స్, కూరగాయలు. ఎక్కడున్నా సరే వీళ్ళు ఫైట్స్, చిలిపి పనులు మటుకు ఆగవు అన్నిట్లో. ఇప్పుడైతే మనం ఈ చిలిపి పనులన్నీ అయ్యాక నర్సరీ చూపిద్దామని బయటికి వచ్చేసాను. ఇదొక బయట కార్నర్లో పెట్టారు, చాలా పెద్ద నర్సరీయే అండి. వీటిని గార్డెన్ సెంటర్స్ అంటారు ఇక్కడ వాళ్ళు. ఇవైతే జర్బరాసు, చాలా సెన్సిటివ్ ప్లాంట్ అనే చెప్పాలి. ఉన్న వాటిల్లో ఇదొక పెద్ద గార్డెన్ సెంటర్ అనే చెప్పుకోవాలండి. చాలా రకాల మొక్కలైతే ఇక్కడ అమ్ముతారు. అన్ని మొక్కలు కనిపిస్తాయి, కాకపోతే మన మొక్కలు అయితే కనిపించవండి. మన మొక్కలు అంటే బీరకాయ, ఇంకా ఆనపకాయ, పొట్లకాయ లాంటివి. మన వాళ్ళు లేరా అంటే మన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు, కాకపోతే మొక్కలైతే మనవి అమ్మరు. ఇక్కడ ద్రాక్ష పళ్ళ చెట్లు, ఇంకా
చిన్న చిన్న టమాటో మొక్కలు, ఒక్కొక్క మొక్క వచ్చేసి 8 పౌండ్స్ అండి. టమాటోలతోనే టమాటో మొక్కలు ఇక్కడ అమ్మేస్తున్నారు చూసారా. టమాటో మొక్కలు అయితే స్టార్టింగ్లో 8 పౌండ్స్ అంటే 800 రూపీస్ ఉండేవి. ఇప్పుడు హాఫ్ ప్రైస్లో అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే టమాటో సీజన్ ఇక్కడ ఈ మొక్కలకి అయిపోయింది. అందుకని ఈ మొక్కలు అయితే సాలెడ్ టమాటోస్ మనం చట్నీస్లో కూడా వాడుకుంటే చాలా బాగుంటాయండి. నేను అలాంటి చిన్న చిన్న టమాటోస్ తెచ్చి చట్నీస్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటాయి. యూకేలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇవన్నీ టమాటో మొక్కలు, 2 మొక్కలు 1200కి ఇచ్చేస్తారట. ఎవరైనా దగ్గరలో టమాటో మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే వచ్చి కొనుక్కోండి. ఇవి వచ్చేసి మిర్చి మొక్కలు, ఒక్కొక్క మొక్క 2 పౌండ్లు అంటే 200 రూపాయలు. నేను నర్సరీకి ఎందుకు వచ్చానంటే కొన్ని మొక్కలు కొందామని వచ్చాను. కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఏవైనా మొక్కలు నాటుదామని చూస్తే ఇంకా మనకు నచ్చిన మొక్కలేవి కనిపించలేదు. కాకపోతే ఇక్కడ బ్లూబెర్రీ మొక్క కనిపించిందండి. మీలో ఎంతమంది ఇప్పటి వరకు అయితే బ్లూబెర్రీ మొక్కని చూశారు? బ్లూబెర్రీస్ అయితే ఇలా ఉంటాయండి. చాలామంది వీడియోస్లో ఏవేవో మొక్కలు చూపించేస్తున్నారండి బ్లూబెర్రీ మొక్కలని. మీకు చూపించేశాను కదా, అదొక ఆనందము. ఇప్పుడైతే నేను ఏ మొక్కలంటే ఇవి పుచ్చకాయ మొక్కలు, వాటర్ మెలన్ మొక్కలండి. అవి కూడా చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క పౌండు. కానీ మా చిన్నోడు మీకు ఏదో చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడండి. చూసారు కదా, ఆ ముళ్ళుల్ని చూపిస్తూ ఉన్నాడు. క్యాక్టస్ ప్లాంట్స్ అవన్నీ ఇక్కడ ఏదో చూపిస్తున్నాడు చూడండి. హైబ్రిడ్ పైనాపిల్స్ అండి. ఇలాంటి పైనాపిల్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ప్రపంచంలోనే అతి చిన్న పైనాపిల్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉందండి. ఇంత చిన్న పైనాపిల్ని కట్ చేస్తే ఏమొస్తుందండి చెప్పండి లోన. వీళ్ళు ఎలా అమ్ముతారో ఏంటో అర్థం అవ్వదు. ఇవన్నీ ఆర్కిడ్స్ ఎక్కడ చూసినా నేను వెళ్ళి చూస్తాను. ఎందుకంటే మేము ఇండియాలో ఫార్మింగ్ చేస్తున్నాం కదా, ఏవైనా కొత్తగా వెరైటీస్ ఉంటాయేమో అని చూస్తూ ఉంటాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. రబ్బర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్స్, ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయండి మనీ ప్లాంట్తో పాటు. అయితే మనం ఏం మొక్కలు కొన్నామో చూద్దామా. నేనైతే ఈ వాటర్ మెలన్ మొక్కలు అయితే 3 తీసుకున్నానండి. ఇంకేం మొక్కలు కనిపించలేదు మనకు కావాల్సినవి. ఇక్కడ ఈ సీడ్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఈ సీడ్స్ ఇస్తే ఎప్పటికి వస్తాయో తెలీదు. మొక్కలనే తీసుకుందాంలే అనుకొని తీసుకున్నాను. ఒక 3 మొక్కలే. కేలో ఎండలు మండిపోతున్నాయి కదా, ఫ్యాన్స్ అయితే దొరకలేదండి. మొత్తం ఖాళీ చేసేసారు జనాలు అయితే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే కాఫీ తాగేసి ఇంటికైతే వచ్చేస్తామండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.